వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల మారుమూల పినకోట పంచాయతీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెదగెడ్డ ఉగ్ర రూపంతో ఉధృతంగా ప్రవహిస్తున్న గిరిజన రైతులు తాడు సహాయంతో పంట పొలాలను చూసుకునేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాగును దాటుతున్న వైనం మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ వాగు అవతల సుమారుగా 100కు పైగా గిరిజన కుటుంబాలు కొండపోడు వరి పంటలు, జీడి మామిడి, కొబ్బరి, మామిడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఈ దుస్థితి నెలకొంటుందని వారు వాపోయారు. ఎన్ని ప్రభుత్వాలు అధికారులు వచ్చినా మా సమస్య తీరనే లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగుపై వంతెన నిర్మించమని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ సందర్భంగా పినకోట సర్పంచ్ శిరగం గణేష్ రైతులు మాట్లాడుతూ, ఈ వాగు దాటి పశువులు, పంట పొలాలు, జీడి మామిడి తోటకు వెళ్లాలన్నా, ఏ వ్యక్తి చనిపోతే సమాధి చేయడానికి తీసుకువెళ్లాలన్నా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. ఈ శివార్న రాయి పెద్దదన్నా చూసుకోండి, కిందలు దూరండి. ఇలా కిందలు రా, అక్కడ రాయి పెద్దదన్నా. రాళ్ళు పైకి లేపు రోపు, ఇలా వచ్చే ఇటు, అలా దిగే అక్కడ ఎలా ఉంటాం. కనబడుతున్నారు. కనబడుతుంది పేపర్ లేదు, లేరు. నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ. నేను పినకోట స్థానిక సర్పంచ్ నుండి ఈరోజు పినకోట గ్రామంలో యథావిధిగా గత 50 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అండి. కాడు కట్టి గడ్డవతలకి వెళ్ళాలంటే సుమారు 100 మంది రైతులు అనేక పంట పొలాలు కానీ, జీడి తోటలు కానీ, మామిడి తోటలు కానీ, సోళ్లు కానీ, మినువులు కానీ అన్నీ కూడా కోడి వ్యవసాయం చేయాలన్నా ఇదే ప్రధానమైన రహదారండి. ఈ యొక్క జడ దాటి వెళ్ళాలంటే ప్రాణాలు తెగించి రైతులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే సార్, రైతులందరూ కూడా జడ దాటి వెళ్ళాలంటే ఇటువంటి తాడు సహాయంతో వెళ్తున్నాం. గతంలో పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఒక 2 రైతులు కూడా కొట్టుకోవడం జరిగిందండి. రైవాడ రిజర్వేర్ కూడా ఇదే గడ్డను దాటుకుంటూ అక్కడ గడ్డ అవతల పశువులు కానీ, మేకలు కానీ, గొడ్లు కానీ, గొర్రెలు కూడా అవతలే ఉంటున్నాయి సార్. ఊర్లో కట్టుకోవడానికి కూడా స్థలం లేక గడ్డ అవతలే గొర్రెలు, మేకలన్నీ కూడా కట్టుకొని నివసిస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వము మా ఉండు దయించి ఈ యొక్క బ్రిడ్జి వంతెన ఏర్పాటు చేయాలని 100 మంది రైతులు కూడా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీరు గ్రామ సర్పంచ్ గా అధికారుల దృష్టికి తీసుకెళ్లారండి విషయాన్ని ఎప్పుడైనా? గతంలో తీసుకెళ్లాం సార్, ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి అధికారులు ఏం చెప్పారండి? అప్పుడు మీకు సమాధానం ఏం చెప్పారు అధికారులు? అయితే మేమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం కానీ పని అయితే వాళ్ళు కలెక్టర్ నుంచి శాంక్షన్ ఆర్డర్ రావలేదు, మేమేం చేస్తామని చెప్పడం జరిగింది సార్. మరి దీనికోసం మీరు ధర్నాలు కూడా చేసినట్టుగా మన అభియోగాలు వచ్చాయి, ఎంతవరకు కరెక్ట్ సార్ అది? ధర్నాలు అయితే గతంలో చేసాం సార్, ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. ఈ యొక్క వర్షాకాలంలో కూడా మేము ఇంత ఇబ్బంది పడుతున్నామంటే మేము రైతుల్ని ఎంత ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అదే మామూలు పట్టణ ప్రాంతంలో అయితే నీరు ఇంత కదా, నీరు నిండిందంటే ఎంతో మీడియా మిత్రులందరూ కూడా ఏదో జరిగిపోయిందంటారు. ఇటువంటి ప్రాణాలు తెగించి మా ఆదివాసీ బిడ్డలు ఇలా గడ్డలు దాటి కోడి వ్యవసాయాలు అవ్వచ్చు, పొలాలు అయినా అవ్వచ్చు, పశువులకి కాయడానికి కూడా ఇదే తాడు సహాయంతో గడ్డ దాటుతున్నారు. మరి ఇదే ఏరు దాటి మరి అక్కడ సమాధులు కూడా మీరు ఏరు దాటిన తర్వాత అక్కడే చేస్తారని తెలియజేశారు, ఎంతవరకు కరెక్ట్ అండి? గతంలో రీసెంట్ గా మా పంచాయతీలోనే శుక్రవారం చూసి ఉన్నారు. తమటు గ్రామంలో, పినకోట పంచాయతీ తమటు గ్రామంలో కూడా సివేరి చిన్నయ్య అనారోగ్యంతో చనిపోతే ఇటువంటి గడ్డని దాటించి
మన శ్మశాన వాటికి కూడా గడ్డెవితులు ఉండడంతో ఊరును దాటించి గడ్డెవితులే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పినకోట హెడ్ క్వార్టర్లో కూడా ఎవరైనా చనిపోతే ఇదే గడ్డని దాటించుకుని వెళ్ళి అవతలే దాన సంస్కారాలు చేయాలండి. దయించి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఈ యొక్క వంతెన ఏర్పాటు చేసినట్లయితే రైతులకు కాదు ఊర్లో ఉన్న జనాలందరూ కూడా సాగు బ్రతుకులు చనిపోయిన తర్వాత కూడా ఈ వంతెన ఏర్పాటు చేస్తే మాకు అందరూ కూడా ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క రైతుల ద్వారాగా ఈ యొక్క సర్పంచ్గా నేను మీకు మిక్కిల విన్నపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పర్వాలేదు మంచి చెప్తా మంచి వ్యవస్థ